నంద ఒక పేద విధవరాలు. తను తన ఇద్దరి కూతుర్లు దివ్య ఇంకా విద్యతో కలిసి అడవికి దగ్గరలో ఉండేది. నంద వాళ్ల భర్తకి ఒక చిన్న పొలం ఉండేది. అక్కడ ఇప్పుడు నంద పంటలు పండిస్తూ ఉండేది. తను చాలా కష్టపడి తన ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. ఆ తరువాత పొలం పనులు కూడా చేసుకునేది. నంద తన పొలంలో చెరుకు పండిస్తూ ఉండేది. ఒకసారి నంద చెరుకు పంట చాలా బాగా అందొచ్చింది. తను తన పంటను చూసి చాలా ఆనందపడింది. ఈసారి మన పంటను అమ్మి నేను మీ ఇద్దరి కోసం కొత్త బట్టల్ని కొంటాను. అలాగే అమ్మా, నాకు గాజులు కూడా కావాలి. హా, అలాగే మీ ఇద్దరికి గాజులు కూడా కొంటాను. ఒకరోజు మధ్యాహ్నం నంద తన ఇంట్లో ఏవో పనులు చేసుకుంటూ ఉంది. ఇక అప్పుడే తన పొలంలోకి ఒక ఏనుగు వచ్చింది. దాని 2 పళ్ళు బంగారు పళ్ళు. చెరుకు పంటని చూసి ఏనుగు చాలా సంతోషించింది. వారే వా, వీటిని చూస్తుంటే చాలా తీయగా ఉన్నట్టున్నాయే. సరే, మంచిదే. ఈవేళ వీటిని తినే నా కడుపు నింపుకుంటాను. ఏనుగు చెరుకులను తినటం మొదలుపెట్టింది. కాసేపటి తరువాత నంద పొలానికి చేరుకుంది. అక్కడ ఏనుగు చెరుకును తినడం చూసి నంద ఏడ్చింది. అయ్యో, ఏంటిది గజరాజా, ఇలా చేశారేంటి? ఈ చెరుకులతో నేను నా కష్టాలని దూరం చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తోంది ఇక మాకు తిండి తినడానికి కూడా కష్టమైపోతుందేమో అని. నువ్వు ఏడవద్దు. నాకు నీ పరిస్థితుల గురించి ఏమీ తెలీదు. నా 2 పళ్ళు బంగారానివి. నేను వీటి నుండి నీకొక ముక్కని ఇచ్చేస్తాను. నువ్వు దాన్ని అమ్ముకొని నీ కష్టాలన్నీ దూరం చేసుకుందువు గాని. ఆ ఏనుగు తన పళ్ల నుండి ఒక చిన్న ముక్కను విరిపింది. దాన్ని నంద చేతిలో పెట్టేసింది. ఆ తర్వాత అది అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. బంగారపు పంటి ముక్కను అమ్మడం వల్ల నందాకి మంచి డబ్బు ముట్టింది. కాని ఆ డబ్బుని జాగ్రత్త చేసే బదులు తను వాటిని నిర్లక్ష్యంగా ఖర్చు చేసేసింది. దానివల్ల ఒకే సంవత్సరంలో తన డబ్బు మొత్తం మాయమైపోయింది. నేను మళ్ళీ ఇంకోసారి ఆ బంగారు పళ్ళు ఉన్న ఏనుగుని సహాయం అడిగితే బాగుంటుంది. నంద ఆ ఏనుగు కోసం చెరుకులు తీసుకొచ్చింది. ఇక వాటిని తన పొలంలో ఉంచింది. తను ఆ ఏనుగు రాక కోసం ఎదురు చూస్తోంది. ఏనుగు వచ్చింది. అప్పుడు నంద తనకి చెరుకుని తినిపించింది. ఆ తర్వాత నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయింది. మీరు మళ్ళీ ఇంకొకసారి నాకు సహాయం చెయ్యగలరా? ఆ ఏనుగుది జాలిగుండె. తను మళ్ళీ ఇంకొకసారి తన బంగారు పళ్ల ముక్కను నందాకి ఇచ్చేసింది. ఆ తరువాత 2 ఏళ్ళు నంద ఇంకా తన కూతుళ్ళకి బాగా గడిచిపోయింది. కాని మళ్ళీ ఇంకోసారి వాళ్ల డబ్బు మొత్తం అయిపోయింది. ఈసారి నంద అనుకుంది, ఈసారి ఆ ఏనుగు నాకు సహాయం చెయ్యదేమో అనిపిస్తుంది. కానీ ఈసారి నేను దాని 2 పళ్ళని తీసేసుకుంటాను. మళ్ళీ ఇంకొకసారి నంద చెరుకుల్ని పొలంలో ఉంచి ఏనుగు రాక కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టింది. సాయంత్రం అవ్వగానే ఆ ఏనుగు అక్కడికి చేరుకుంది. ఈసారి నంద ఏనుగుకి చెరుకు తినిపించడానికి ముందుకు వెళ్ళింది. ఇక అప్పుడు తను ఆ ఏనుగు 2 పళ్ళని బాగా లాగి విరగ్గొట్టే ప్రయత్నం చేయటం మొదలుపెట్టింది. ఏనుగు కాస్త కొట్టుమిట్టాడింది. కాని అప్పుడు ఆ ఏనుగు తన తలతో నందాని దూరంగా విసిరేసింది.
అత్యాస పరురాలా, నేను నీకు ఇంత సహాయం చేస్తే మరి నువ్వేమో అత్యాసతో నా పళ్ళనే లాక్కుందామని చూస్తావా? పశువులు నిజమే చెప్తూ ఉంటాయి, మనుషుల్ని అస్సలు నమ్మడం మంచిది కాదని. అలా అని ఏనుగు మళ్ళీ అడవి వైపుకు వెళ్ళిపోయింది. నన్ను క్షమించండి. లేదు, ఎప్పటికీ క్షమించను. నువ్వు చాలా అత్యాస పరురాలివి. అలాగే నేను ఈ వేల్టి నుంచి ఎప్పుడు మనుషులని నమ్మను. అలా ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంకెప్పుడూ తిరిగి రాలేదు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, ఎవరైనా మనకి సహాయం చేస్తే వాళ్లకు మనం ఎప్పుడూ కూడా నమ్మక ద్రోహం చెయ్యకూడదు. టిబెట్ రాజు అయిన మాంత్రికుడు ఎన్ తన శక్తులతో ఒక బంగారపు ఏనుగుని సృష్టించాడు. ఎన్ ఎంతో ఘోరమైన తపస్సును చేసి తన శక్తులన్నిటినీ ఆ మాయా బంగారపు ఏనుగులోకి పంపించేశాడు. ఎన్ ఏనుగు గాలిలో ఎగరగలదు. ఇక ఎన్ దానిపై సవారీ చేస్తూ చాలా దూరం ప్రయాణాలు చేసేవాడు. ఎన్ బంగారపు ఏనుగు కేవలం అతని ఆదేశాలను మాత్రమే పాటిస్తూ ఉండేది. మిగతా చెడు మాంత్రికులు అలాగే పిశాచాలకు ఆ ఏనుగంటే చాలా భయంగా ఉండేది. ఆ బంగారపు ఏనుగుని ఓడించడానికి ఇద్దరు చెడు మాంత్రికులు అలాగే ఒక పిశాచి కలిశారు. వాళ్ళు ఒక పథకం వేయడం మొదలుపెట్టారు. ఈ బంగారపు ఏనుగు చాలా శక్తివంతమైనది. ఒకవేళ మనం గనక దీన్ని ఓడించలేకపోతే అప్పుడు అది మనల్ని చంపేస్తుంది. కానీ నాకు వేరే ఆలోచనుంది. ఎందుకంటే ఈ బంగారపు ఏనుగులో మాంత్రికుడు ఎన్కి సంబంధించిన శక్తులున్నాయి. ఒకవేళ మనం గనక ఈ బంగారపు ఏనుగుని మన స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుంది? అప్పుడైతే మనం పూర్తి తిప్పత్తునే ఏలొచ్చు. కానీ ఈ బంగారు ఏనుగుని మనం ఎలా స్వాధీనం చేసుకోగలం? దీనికి మాత్రం మనకి సహాయం చేయగలిగేది కేవలం సీసాభూతమే. మరి ఇప్పుడు మనకి ఈ సీసా దెయ్యం ఎక్కడ దొరుకుతాడు? అది నాకు తెలుసు. నాతో రండి. ఆ పిశాచి ఏదో మంత్రం వేసేసరికి వాళ్ళు ముగ్గురు ఒక చెరువు ఒడ్డుకి చేరుకున్నారు. ఆ సీసాభూతం ఉండేది ఇదిగో ఈ చెరువులోనే. నేను ఇప్పుడే వాణ్ణి వెతికి తీసుకొస్తాను. ముందు ఆ మాంత్రికుడు తన మంత్రదండాన్ని గుండ్రంగా తిప్పాడు. అప్పుడు ఆ మంత్రదండం ఆ చెరువు లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ చెరువులో ఒక పెద్ద అలతో పాటు ఆ మంత్రదండం అలాగే సీసా కూడా వచ్చేశాయి. ఇది చూసి ఆ ముగ్గురు చాలా సంతోషించారు. అప్పుడు మరొక మాంత్రికుడు ఆ సీసా మూతను తీసేసరికి అందులో నుంచి సీసాభూతం బయటికొచ్చాడు. మొత్తానికి 200 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి విడుదలయ్యాను. నన్ను ఎందుకు విడుదల చేశారు? ఒకవేళ నువ్వు మాకు సహాయం చేస్తే అప్పుడు మేము నిన్ను ఈ సీసా నుండి శాశ్వతంగా విడిపించి తీరుతాం. చెప్పండి, నన్ను విడుదల చెయ్యడానికి నన్ను ఏం చెయ్యమంటారు? నిన్ను శాశ్వతంగా విడుదల చేయాలంటే నువ్వు మాకు బంగారపు ఏనుగుని స్వాధీనం చేసుకోవడానికి మార్గం చెప్పాలి. ఈ పని చాలా కష్టమైన పని. కానీ నన్ను నేను విడుదల చేయించుకోవడానికి మీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను. సీసాభూతం ముగ్గురికి మార్గాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు గట్టిగా నవ్వడం మొదలుపెట్టారు. 3 రోజుల తరువాత ఒక పున్నమి రోజు రాత్రి ఇద్దరు చెడ్డ మాంత్రికులు అలాగే పిశాచి కలిసి ఒక యాగాన్ని మొదలుపెట్టారు. మరోవైపు ఎన్ తన గదిలో మంచి నిద్రలో మునిగి ఉన్నాడో. సీసాభూతం ఎన్ గదిలోకి వచ్చి అక్కడే ఎదురు చూడటం మొదలుపెట్టాడు. ముగ్గురూ చేస్తున్న యాగం కారణంగా ఎన్ లోపలి నుండి బంగారపు ఏనుగు ఆత్మ బయటికి వచ్చేసింది. ఇక ఎప్పుడైతే బంగారపు ఏనుగు ఇంకా ఎన్ విడిపోయారో సీసాభూతం తన సీసాలో ఏనుగుని బంధించేశాడు. ఇక గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు.
ఇక ఎప్పుడైతే బంగారపు ఏనుగు బందీ అయిపోయిందో వాతావరణంలో మార్పులు వచ్చేశాయి. వేగంగా గాలులు వీచసాగాయి. ఇక చెరువేమో ఎండిపోయింది. ఇలా వాతావరణంలో జరుగుతున్న మార్పుల సంగతి మాయా తాబేలుకి తెలిసింది. నేను అన్ని మంచి మాయ జీవులకి ఆదేశమిస్తున్నాను. వాళ్ళంతా ఇప్పుడే ఈ క్షణమే నా దగ్గరికి చేరుకోవాలి. ఇక వెంటనే ఆ మాయా తాబేలు దగ్గరికి నిప్పు, నీరు, వాయువు, ఫెయిరీలు, అలాగే 3 మాయావి యూనికార్న్స్ కూడా వచ్చాయి. తిబ్బత్ పై ఆపద రాబోతుంది. మన రాజు అయిన ఎన్ మంత్రగాడి మంత్రశక్తులు అంటే బంగారపు ఏనుగుని ఎవరో బంధించేశారు. ఇక ఆ 3 దుర్మార్గులు తిబ్బత్ ని సర్వనాశనం చేసేస్తారు. మనం ఇప్పుడే వెళ్లి వాళ్ళ దగ్గర నుండి ఆ శక్తుల్ని సంపాదించాలి. మాయా తాబేలుతో పాటు అన్ని మంచి మాయా జంతువులు అడవికి చేరుకున్నాయి. అక్కడే ఆ 4 చెడు మాయాజీవులు వాళ్లు గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. మంచి మాయాజీవులని చూసి వాళ్లంతా భయపడిపోయారు. ఇక అప్పుడు మొదలయ్యింది ఆ మాయాజీవుల మధ్య పెద్ద యుద్ధం. 2 చెడు మంత్రగాళ్లు అలాగే పిశాచి కూడా తనకి ఉన్న అన్ని శక్తులను వాడేశారు. ఇక సీసాభూతమైతే మాయా తాబేలుకి గురిపెట్టాడు. చాలా సేపటి వరకు ఆ యుద్ధం అలాగే కొనసాగింది. ఇక ఆఖరికి చివరిలో మంచి మాయాజీవుల బృందం చెడు జీవులను ఓడించేసింది. మంచి మాయాజీవులు చెడు జీవులని భస్మం చేసేశారు. ఇక అప్పుడు మాయా తాబేలు ఆ సీసా నుండి బంగారపు ఏనుగును విడిపించేశాడు. బంగారపు ఏనుగు విడుదల కాగానే వాతావరణం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. పువ్వులు విచ్చుకున్నాయి. అంతా చాలా ఆహ్లాదంగా మారిపోయాయి. ఇదంతా చూసిన మంచి మాయాజీవులు చాలా సంతోషించాయి. ఇక మళ్లీ ఇంకోసారి ముసలి ఎన్ శరీరంలోకి ప్రాణం వచ్చింది. అంతా మళ్లీ మునుపటిలాగానే మారిపోయింది. ఇక ఈ కథ మనకి ఏం నేర్పిస్తుందంటే ఎల్లప్పుడూ విజయం మంచినే వరిస్తుంది అని. ఒక చిన్న గ్రామంలో నందు తన తల్లి ఉండేవాళ్లు. నందు తండ్రి ప్రాణాలతో లేరు. నందు వాళ్ళ అమ్మ రోజంతా పొలాల్లో కూలి పని చేసి తను తన కొడుకు కడుపు నింపుకునేవాళ్లు. తను నందుని రోజూ స్కూల్కి పంపిస్తూ ఉండేది. నందుకి చదువుకోవటం అంటే చాలా ఇష్టం. అతను బాగా చదువుకుని తన తల్లిని ఒక పెద్ద ఇంట్లో ఉంచాలని అనుకునేవాడు. ఇంకా వాళ్ల జీవితం చాలా బావుండేలా చెయ్యాలి అనుకున్నాడు. అతనంటే తన గురువుకి ఎంతో ఇష్టం. నేను నిన్న చెప్పిన కవిత ఎవరు చెప్తారు? క్లాస్ మొత్తంలో కేవలం నందు ఒక్కడికి మాత్రమే మొత్తం అన్నీ గుర్తుండేవి. నందు చెప్పు. చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా, రంగు రంగు రంగుల రెక్కలతో సింగారాలు చిందేరా, వన్నెల వన్నెల పువ్వుల మీద వాలుచున్నారా, కన్నుల కన్నుల పండగ చేస్తూ కదులుతున్నారా, వనమంతా దినమంతా వసంత శోభలతో ఆనందాల ఆటలు ఆడేరా. చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా, రంగు రంగు రంగుల రెక్కలతో సింగారాలు చిందేరా, వన్నెల వన్నెల పువ్వుల మీద వాలుచున్నారా, కన్నుల కన్నుల పండగ చేస్తూ కదులుతున్నారా. చిలకలుగాని చిలకల్లారా, సీతాకోక చిలకల్లారా. చాలా బాగా చెప్పావు నందు. నీకు కవితలన్నీ చక్కగా గుర్తున్నాయి. పిల్లలందరూ నందుకి చప్పట్లు కొట్టారు. ఇలానే 1 సంవత్సరం గడిచిపోయింది. ఈరోజు టీచర్ గారు నందు వాళ్ల ఇంటికి వచ్చారు.
నందు ఏమైనా అల్లరి చేశాడా మాస్టర్ గారు? లేదు లేదు, అస్సలేదు. నేను మీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నందు పరీక్షల్లో పాస్ అయ్యాడు. మీరు చాలా మంచి విషయం చెప్పారు. నేను వెళ్ళి పంచదార తీసుకువస్తాను. నందు వాళ్ళ అమ్మ మాస్టర్ గారికి పంచదార ఇచ్చింది. ఆ తర్వాత నందుకి కూడా పంచదార తినిపించింది. మీకు కూడా తెలుసు కదమ్మా, మన గ్రామంలో స్కూల్ కేవలం 4వ తరగతి వరకే ఉంటుంది. ఇక ఇప్పుడు నందు 4వ తరగతి కూడా పాస్ అయ్యాడు. తర్వాత తరగతులు చదవడానికి నందు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. 5 కిలోమీటర్లా? కానీ మాస్టర్ గారు, వాడు ఒక్కడే అంత దూరం ఎలా వెళతాడు చెప్పండి? అసలే వాడింకా చిన్న పిల్లాడే కదండి. నేను మీ భయాన్ని అర్థం చేసుకోగలనమ్మా, కాని నందుకి ప్రతిభ ఉంది. తన చదువు ఆపకండి. పైగా మన ఊరు నుంచి చాలామంది పిల్లలు సైకిల్ మీద స్కూలుకి వెళుతూ ఉంటారు. కానీ నా దగ్గర సైకిల్ కొనడానికి కూడా డబ్బులు లేవండి. నాకు తెలుసమ్మా, నేను నా కొడుకు సైకిల్ని నందుకి ఇచ్చేస్తాను. ఎలాగో నా కొడుకు పెద్దవాడైపోయాడు కదా, పైగా వాడు ఇప్పుడు సైకిల్ తొక్కడం కూడా మానేశాడు. నా దగ్గర సైకిల్ కూడా ఉంటుందా? భలే భలే. హా, ఇప్పుడు నువ్వు సైకిల్ తొక్కడం నేర్చుకో. నాకు వచ్చు మాస్టర్ గారు. మరీ మంచిది. ఇక నేను వెళ్ళి నీ పేరు నమోదు చేసొస్తాను. నందు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. అతను సైకిల్ ఆడటం మొదలుపెట్టాడు. ట్రింగ్ ట్రింగ్. అమ్మా, నా సైకిల్కి అడ్డు తప్పుకో అమ్మా. ట్రింగ్ 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 ట్రింగ్. నా సైకిల్ గాలిలో ఎగురుతుంది. భలే. ట్రింగ్ 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 ట్రింగ్. ఆ తరువాత నందు రోజూ తన సైకిల్ మీద ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సైకిల్ మీద వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒకరోజు చాలా వేడిగా ఉంది. నందు తన సైకిల్ మీద తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు. మధ్యలో ఆగి మంచినీళ్లు తాగాలి అనుకున్నాడు. హా, కొంచెం మంచినీళ్లు తాగుతాను. నందు బాటిల్ తీసి నీళ్లు తాగాడు. అప్పుడే అతని దృష్టి ఒక వాడిపోయిన మొక్క మీద పడింది. అయ్యో, ఇదేంటి? ఈ మొక్క బాగా వాడిపోయి ఉంది. నందు ఆ మొక్కకి మంచినీళ్లు పోశాడు. అప్పుడే ఆ మొక్కలో నుంచి ఒక చిన్న దేవకన్య బయటికి వచ్చింది. ధన్యవాదాలు నందు. దేవకన్య తన మంత్రదండం తిప్పింది. అప్పుడు నందు సైకిల్ మెరవటం మొదలయ్యింది. పైగా దానికి రెక్కలు కూడా వచ్చాయి. ఆ, ఇదేంటి? నేనేమి కల కనడం లేదు కదా? లేదు నందు, ఇది నీ సైకిలే. ఇప్పుడు నువ్వు కూడా నాలాగా ఎగరగలవు. నందు తనని తాను గిల్లుకున్నాడు. ఇది నిజమే. నా సైకిల్కి కూడా రెక్కలొచ్చాయి. అయితే ఇప్పుడు నేను కూడా ఎగరగలనా? ధన్యవాదాలు దేవకన్యా. నందు సంతోషంగా సైకిల్ మీద ఎక్కి ఎగరటం మొదలుపెట్టాడు. అతను ఎగరడం చూసి దేవకన్య చాలా సంతోషించింది. ఓహో, చాలా బాగుంది. ఇక నేను రోజు ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. ఎగురుకుంటూ నేనెక్కడికైనా వెళ్ళగలను. నందు సంతోషానికి అంతు లేకుండా పోయింది. అతను మబ్బుల్లో ఎగురుతూనే ఉన్నాడు. కొంచెం సేపటి తరువాత అతను తన ఇంటికి వచ్చాడు. అమ్మా, అమ్మా, చూడు, నేనెగరగలుగుతున్నాను. నందు వాళ్ళ అమ్మ కూడా ఆశ్చర్యానికి గురయ్యింది. అయ్యో దేవుడా! రా అమ్మా, నిన్ను కూడా మబ్బుల్లోకి షికారికి తీసుకెళ్తాను. నందు వాళ్ళ అమ్మ నందు వెనుక కూర్చుంది. వాళ్ళిద్దరూ కలిసి మబ్బుల్లో షికార్లకు వెళ్లారు. ఎలా అయితే నందు తన తల్లిని షికారుకి తీసుకువెళ్లాడో అదే విధంగా అతను ఎంతో కష్టపడి బాగా చదివి అతను తన తల్లికి అన్ని సదుపాయాలు సౌకర్యాలు అందించగలుగుతాడు. వాళ్ళ అమ్మ ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండదు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.